బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కమిషన్లో వచ్చే ప్రాజెక్టులు కట్టిందే తప్ప పేదోడి గురించి 10 ఏళ్లలో ఆలోచన చేయలేదన్నారు. పేదోడికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇళ్లు ఇద్దామన్న సోయి 10 ఏళ్లలో బీఆర్ఎస్ కి కలగలేదన్నారు. ఆర్థిక పరిస్థితిని అధిగమించి విడతల వారీగా నిరుపేదలకి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి వరంగల్ కి ఎయిర్పోర్ట్ తెచ్చామని పొంగులేటి తెలిపారు. ఆనాటి 10 సంవత్సరాల్లో సోయి సొంపు లేకుండా పేదోళ్ళకి మంచి చేస్తే మాకేం కమిషన్ వస్తుంది, కమిషన్ రాదు కదా అని కమిషన్ 1,00,000 కోట్లు కావాలంటే ప్రాజెక్టుల పేరుతో కాళేశ్వరం లాంటివి కడితే 1,00,000 కోట్లు వస్తాయని చెప్పి కాళేశ్వరం కట్టడానికి ఆనాటి దొరలు మొగ్గు చూపారే తప్ప పేదోడికి ఒక రేషన్ కార్డు ఇద్దాం, పేదోడికి పెద్దోళ్ళు తినే సన్నబియ్యం పోగు పెడదాం, పేదోళ్ళకి ఉచితంగా ఇంటికి కరెంట్ ఇద్దాం, పేదోళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదవచ్చే విధంగా మంచి హాస్టల్స్ కట్టిద్దాం, కడుపు నిండా బువ్వ పెడదాం, పేరింటి ఆడపిల్ల హాస్పిటల్కి ఛార్జీలు పెంచుదామని సోయి సొప్పు ఆనాడు లేదు.